నేను నా 14వ సంవత్సరంలో రక్షించబడ్డానండి. మా తమ్ముడు కూడా అంతే. మా యవ్వన కాలంలో యేసు ప్రభువుని అంగీకరించి మేము పట్టుకున్నాం. ఆయన మా జీవితాన్ని వదిలేలేదండి. చాలామంది అనుకుంటారు రక్షణ పొందితే కష్టాలు వచ్చేస్తాయి, రక్షణ పొందితే శ్రమలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి శ్రమలు? తీరం లేకపోతే వస్తాయి. రక్షణ పొందితే శ్రమలు రావు, పొందేక కుదురుండకపోతే వస్తాయి. రక్షణ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు నీటిలో ఇలా మునిగి ఇలా లేదు. అది కాదు రక్షణ అంటే అండి. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? ఒక వ్యక్తి తన పాపాలన్నీ ఒప్పుకుండి ఆ పాపాల కోసం ఒక వ్యక్తి రక్తం కార్చాడు అని గుర్తించి ఆ రక్తంలో కడగబడటమే రక్షణ. ప్రజలందరికీ తెలియడానికి నీటిలో మునుగుతున్నాం, కానీ నిజమైన మారు మనసు అనేది గుండెల్లోంచి ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. ఆ మారు మనసే కనుక ఈ మధ్యాహ్నం మీ గుండెల్లో మొదలవుతే మీ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరండి. నాకు ఇది కావాలి అని కూడా మీరు దేవుడిని అడగక్కర్లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు అడగకపోయినా మీకు తెచ్చి దేవుడు మీ చేతుల్లో పెడతాడు. కాబట్టి ఇంకెవరైనా రక్షించబడకపోతే రక్షణ పొందండి. కారణం ఏంటో తెలుసండి? ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ఆయన త్వరకు మనం ఎత్తబడాలి, ఆయన దగ్గర మనం నిలబడాలంటే రక్షించబడి ఈ లోక ఆశలన్నింటినీ వదిలి ఈ లోకం మీద మన మనసు చచ్చిపోవాలండి. ఫస్ట్ ఈ లోకం మీద ఎందుకు బ్రతుకుతాండి? ఎంత బ్రతికినా కొన్ని రోజులకు వదిలేయాలి. కాబట్టి ఈ లోకం మీద మన మనసు పోవాలి, ఈ లోక ఆశల మీద నుంచి పోవాలి. మన ఆశ ఎప్పుడు ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన కోసమే బ్రతకాలండి.